సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. మరొక మారు మనము దేవుని కలిసి ఆరాధించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ దినము పునరుద్ధాన ఆదివార పండుగ, ఆదివార ఆరాధన పండుగ. కాబట్టి ఈ యొక్క ఆదివార ఆరాధన పండుగను మనం అందరము హృదయపూర్వకంగా ఆనందిద్దాం, ఆర్భాటిద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళలో నేను ఒక ప్రకటన చేయబోతున్నాను. మీరెవరు ఏ స్థలానికి ఆరాధనకి వెళ్ళలేదు, లేదా ప్రభువుని తెలుసుకుందామని ఆశపడుతున్నారు అంటే పెదపూడి మండలం పెదపూడి గ్రామంలోనే ఉన్న హోలీ గోస్ట్ మినిస్ట్రీస్ దహించు అగ్ని ప్రార్థన మందిరానికి రావాలని ప్రేమతో కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. అలాగే కాకినాడ ప్రాంతంలో ఉన్నవారు, కాకినాడ పరిధిలో ఉన్నవారు జగన్నాథపురం బేతెల్ రివైవల్ ఫెలోషిప్ సెంట్ ఆన్స్ ఆనుకుని ఉన్నది. ఆ స్థలానికి వచ్చి దేవుని ఆరాధించాలని ప్రేమతో కోరుతున్నాను. కలిసి ఆరాధన చేద్దాం, దేవుని యొక్క కృపను పొందుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. దానిలో రాయబడి ఉన్నటువంటి మాట, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ఇక్కడ భక్తుడైన సొలొమోను మనకు హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అది హెచ్చరికే వాస్తవానికి, కాకపోతే ఆయన మనకి క్రమాన్ని నేర్పుతున్నారు. ఏంటని, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా నాయన, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి వెళ్తూ నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీకు తగిన దీవెన ఉండదు, నీకు తగిన ఆశీర్వాదం ఉండదు, నీకు తగిన ఫలం ఉండదు. కాబట్టి నువ్వు వెళ్తున్నావు కదా, బుద్ధిహీనుడు వెళ్ళినట్టు కాదు, బుద్ధిమంతుడు వెళ్ళినట్టు వెళ్ళు. అజ్ఞాని వెళ్ళినట్టు కాదు, జ్ఞాని వెళ్ళినట్టు వెళ్ళు అంటున్నాడు. ఇది వాస్తవానికి ఇది యేసుక్రీస్తు ప్రభు కన్నా ముందు వ్రాయబడినటువంటి వచనము గనుక ఆయన ఏ పద్ధతిలో చెప్పారో మనకి తెలుసు. నేడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత, ఆత్మ ప్రాణ శరీరాలు రక్షణలోనికి నడిచిన తర్వాత మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గమనించు. తప్పక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. ఏంటి ఆ ప్రవర్తన అంటే, నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్తున్నప్పుడు నీకు నిర్ణయించబడినటువంటి పని ఉన్నది అక్కడ, నీకు నిర్ణయించబడినటువంటి భాగం ఉన్నది అక్కడ, నీకు నిర్ణయించబడినటువంటి స్థానం ఉన్నది అక్కడ. ఆ ప్రతి స్థానములో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. మందిరంలో పరిచర్య చేయవారు ఉంటారు, మందిరాన్ని శుభ్రం చేయవారు ఉంటారు, ఒకవేళ కుర్చీలు చాపలు వేసేవారు ఉంటారు, లేదా అక్కడ వంటలు లేదా ఇతర కార్యక్రమాలు ఏదైనా ఉంటే అక్కడ ఆ కార్యక్రమానికి సహాయం చేసేవారు ఉంటారు. అలాగే నడిపించే లీడర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, అలాగే బోధించే బోధకులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. ఎవరు పని వారు జాగ్రత్తగా చేయనట్లుగా వారు సిద్ధపడి వెళ్ళాలి. వారు సిద్ధపడి వెళ్ళాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, మరి గమనించండి. వారు సిద్ధపడకపోతే పని తప్పదు, ఫలము దక్కదు. అంటే తుడిసేవారు తుడిసే సమయానికి వెళ్ళు. అందరూ వచ్చిన తర్వాత వెళ్తే తొడవటం తప్పదు, ఫలము దక్కదు. పాడేవారు, బోధకుడు బోధించే సమయానికి వచ్చి నాకు పాట ఇవ్వలేదంటాం కాదు. నువ్వు పాడే సమయం ఉంది, ఆ పాడే సమయానికి వెళ్ళు, ఫలం దొక్కుద్ది. లేదంటే ఫలం లేదు. అక్కడ పరిచర్య చేసేవారు అంటే వంట వార్పుల్లోనూ కొంచెం సహాయం చేసేవారు ఉన్నారు. ఒకవేళ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా మందిరంలో అయితే ప్రతి ఆదివారం దూర ప్రాంతం నుంచి వచ్చే కుటుంబాలకును, అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి
పెద్ద వయసుకు వచ్చినటువంటి వారికి ప్రతి వారం భోజనం జరుగుతాయి, ప్రతి ఆదివారం భోజనం జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో నేను మాట్లాడుతున్నాను. అలా చాలా చర్చస్సులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సహాయము, వంట వార్పుల్లో సహాయం, వడ్డించడంలో సహాయం, తదుపరి శుభ్రం చేయడంలో సహాయం, ఏ పనికి నువ్వు నిర్ణయించుకుని నీ హృదయంలో తలపెట్టుకుని బయలుదేరి వెళ్తున్నావో ఆ ఫలము లేదా నువ్వు పొందాలి అని అంటే, ఆ ఫలము నువ్వు అనుభవించాలి అని అంటే దానికి తగినట్టుగా సిద్ధపడి వెళ్ళు. అమ్మగారు లేదంటే అయ్యగారు అప్పగిస్తే చేద్దాంలే అనుకుని వెళ్ళావంటే అప్పగిస్తావు, మీరు చేయడం తప్పదు. కానీ నీకు సిద్ధ మనసు లేదు కదా, దానికి తగిన ఫలం నీవు పొందలేదు. కాబట్టి ముందుగానే ఏ పనికి నిర్ణయించుకుందాం అనుకున్నావో ఆ పనిని నువ్వు ప్రకటించుకో. అమ్మా నేను ఈ పని చేస్తాను, అయ్యా నేను ఈ పని చేస్తాను అని నువ్వు ప్రకటించుకుంటే, ఆ ప్రకటించుకున్న సమయానికి నువ్వు వెళ్తే నీవు ఫలము పొందుతావు. గమనించు 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 ప్రియ దేవుని బిడ్డ, గమనించు. నువ్వు అన్నిటిలో నువ్వు ఫలము పొందాలనేది సొలొమోను యొక్క ఉద్దేశము, ఈ సేవకుని యొక్క ధ్యాస. బోధించేవారైతే తప్పక ఏం చేస్తున్నారంటే కొన్ని అంశాలు రాసుకుంటారు. 1, 3, 5, 7 ఇలా అంశాలు రాసుకుంటారు. వారు అలా చెప్పడం ఎంతైనా మంచిదే. అయితే అక్కడ ఆత్మైన దేవునికి స్థానం ఇవ్వండి. మొదట ఇన్ని సిద్ధపడ్డాను ప్రభువా, ఈ అంశం నేను సంఘంలో మాట్లాడాలనుకున్నాను తండ్రి, వందనాలు. అయితే ఈ అంశము కాక నీవేదైనా మాట్లాడదలుచుకుంటే దేవా, దానికే నేను తలొగ్గుతున్నానని అతను ప్రవర్తన మార్చుకుని ఉన్నాను, ఆ సేవకుడు ప్రవర్తన మార్చుకుని ఉన్నాను. నడిపించేవారైతే స్వార్థము లేకుండా నడిపించాలి, తన పరభేదము చూసుకోకుండా నడిపించాలి. ఇది ప్రవర్తన. ఈ ప్రవర్తనన్నిటిలోనూ జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా చెప్తున్నాను, వినువారు ఆసక్తితో వినాలి, ఆసక్తితో వినాలి. చెప్పేశారా, అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్టు కాదు. నువ్వు ఆసక్తితో వింటే దానికి తగిన ఫలము నీవు అనుభవిస్తావు ప్రియ బిడ్డ. ఈ రోజు వాక్యము వచ్చే వారానికి నీకు ఒక గుర్తుండి ఈ వారపు దినాల్లో దాన్ని నువ్వు అప్లై చేసుకుంటే, దాన్ని నువ్వు అన్వయించుకుంటే దానికి తగిన ఫలము నువ్వు తప్పక పొందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. తర్వాత అర్పణ విషయంలో కూడా ఈ వారపు దినాలు దేవుడు నిన్ను కాపాడి క్షేమాన్నిచ్చి ఆరోగ్యమునిచ్చి నీ పనిపాటుల్లో ఆయన తోడయ్యుండి ఏ ప్రమాదము జరగకుండా, ఏ ఆపద జరగకుండా దేవాది దేవుడు నీకు తన దూతలను కాపుదలగా ఉంచి క్షేమంగా తీసుకుని వచ్చారంటే, నీవు ఈ వారపు దినాల్లో కష్టించిన కష్టము జాగ్రత్తలో దానిలో నువ్వు తీయగలిగిన భాగము తీసి అది ముందుగానే సిద్ధపరచుకో. అక్కడికి వచ్చిన తర్వాత జేబు తొడుక్కుని పరస తొడుక్కుని ఏది ఉంటే అది అర్థంలే అనుకుని వెళ్ళావంటే వేయటం తప్పదు, ఫలము దక్కదు. నువ్వు ముందుగా సిద్ధపరచుకో. నువ్వు ఎప్పుడైతే ముందుగా సిద్ధపరచుకుంటావో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తప్పక దీవించబడతావు. దుష్టులు చేసినట్టు చెయ్యొద్దు అంటున్నాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఇదే చేస్తాడనమాట. ఉన్నదా, ఇదిగో ఓకే చెప్పేశారా, అయిపోయిందా, వెళ్ళిపోదామా. తర్వాత ఇంకొకటి విషయం చెప్పాలి. వాక్యం వింటున్నప్పుడు కుటుంబాలు పక్కన కూర్చునే అలవాటు ఒకటి ఉంది. దాని ద్వారా ఏమంటారో తెలుసా, హల్లెలూయా యాండి బట్టల ఆరేసం తీసారా అంటారు పక్కన వాక్యం జరుగుతుందంటే. స్టవ్ కట్టావా, వచ్చేసాం కదా మరి స్టవ్ కట్టావా అంటాడు పక్కన. పిల్లలేమో నానా నాకు చాక్లెట్, నానా నాకు పప్పు. మందిరానికి వచ్చారండి, ముందు ఇల్లు చక్కబెట్టేసుకుని వచ్చారు కదా, పక్కన కూర్చోకూడదు. ఒక దైవజనులు చెన్నైలో ఉన్నారు, పూండి బెరాక, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవ సేవకులను బలపరిచే ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం బెరాక. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ రూల్ ఒకటి ఉంటుంది. నీకు భాష తెలిసిన వారితో, నీ భాష తెలిసిన వారితో నువ్వు కూర్చోవద్దు, నువ్వు వేరేగా కూర్చోవాలంటే. ఎందుకు వేరేగా కూర్చోవాలంటే, నువ్వు భాష తెలిసిన వారితో కూర్చుంటే చాలా ఖర్చు పెట్టుకుని వస్తావు.
ఢిల్లీ నుంచి వస్తారు, కన్యాకుమారి నుంచి వస్తారు, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అంటారు కదా, అన్ని స్థలాల నుంచి వస్తారు. వచ్చిన వారు వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంకా వచ్చిన ఖర్చుకు, వచ్చిన విధానానికి ఫలం ఏముండదు కదా. అందుకొరకు ఆయన ఖచ్చితంగా డివైడ్ చేస్తారు, ఒకరికొకరు సంబంధం లేకుండా మార్చేస్తారు. అలా మార్చేసి అందరి దృష్టి దేవుని యొక్క వాక్యం వైపు, నేర్చుకునే దాని వైపు మలుస్తారు. మరి నీ హృదయం కూడా అలా మలచబడిందా? నీ హృదయం కూడా అలా మలచబడాలి, అలా మలచబడాలి. ప్రియ దేవుని బిడ్డ, అలా మలచబడాలి, అలా మలచబడాలి అని ప్రేమతో కోరుతున్నా. నువ్వు నీకు తెలిసిన వారితో కలిసి కూర్చోవటం, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన పక్కకు మారడం, ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి దయచేసి అక్కడగా తుడిచేవారు మొదలుకొని వినేవారు, నడిపించేవారు, బోధకుడు, అలాగే సహకరించేవారు, అర్పించేవారు, అన్ని రకాల కోణాల్లోనూ మన ప్రవర్తన బాగుండాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎర్ర చీర కట్టుకున్నావో, తెల్ల చీర కట్టుకున్నావో, నల్ల చీర కట్టుకున్నావో, పసుపు చీర కట్టుకున్నావో, ఏ బట్టలు వేసుకుంటున్నావో, పట్టు చీర కట్టుకుంటున్నావో, లేదంటే ఇక ఈడిలాగ టీషర్ట్ వేసుకున్నాడో, ఇవన్నీ కాదు. రాబాలా కరబా అలాగని అవి కాదు అని ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్ళకండే, అవి కూడా అలంకరణ బాగుండాలి. కాకపోతే మొదట నీవు దేవుని మందిరానికి పోతున్నావు, అక్కడ నేను ఈ వార దినాలు కాపాడిన దేవునికి ఆనందగానముతో ఆరాధించాలి, ఆయన నాతో మాట్లాడుతుంటే నేను సంతోషించాలి. నీగో ఈ చంటి బిడ్డలో ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవించాలి, ఈ చంటి బిడ్డలో ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవించాలి. దేవుని మందిరం అంటే నిత్య ఆనందం. ఆనందం నువ్వు వస్తున్నావు, రాబా బాబా. కాబట్టి ఈ ఆనందాన్ని అనుభవించు వాడిగా నువ్వు మందిరములో ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే ఇదిగో ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నాతోనే మాట్లాడుతున్నాడని తప్పక నువ్వు గ్రహించి రావాలి. అలా నువ్వు గ్రహించి వస్తే ప్రియ దేవుని బిడ్డ, మీరు ఈ దినమున మీరు మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన ఫలమును మీరు తప్పక అనుభవిస్తారు. మెండైన దీవెనలు కలిగి ఉంటాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. మరొకసారి నేను ప్రకటిస్తున్నాను, పెదపొడి ప్రాంతంలో ఉన్నవారు ప్రభు మందిరానికి రావాలని ఆశపడితే హోలీ గోస్ట్ మినిస్ట్రీస్ దహించు అగ్ని ప్రార్థన మందిరము పెదపొడిలో ఉన్నది. మాకు ఫోన్ చేసి రావాలనుకున్న వాళ్ళు రండి. అలాగే కాకినాడలో జగన్నాథపురం బేతేల్ రివైవల్ ఫెలోషిప్ మందిరంలో నేను వాక్య పరిచర్య చేస్తున్నాను. ఆ స్థలానికి రావాలనే వారు ఆశపడి రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. పరమ తండ్రి, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపా కనికరములను బట్టి నాయన మరొక ఆదివారపు ఆరాధన పండుగలోనికి అడుగు పెట్టాం. ఈ దినము మేము మందిరానికి వెళ్తున్నప్పుడు మా ప్రవర్తన యావత్తు సరిగా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. ద్వేషపూరితమైనటువంటి ఆత్మ మాలో ఉండకూడదు, విషపూరితమైన ఆత్మ మాలో ఉండకూడదు నాయనా. మాకు నాయన శాపాన్ని తెచ్చే ఆత్మ మాలో ఎవరిలోనూ పని చేయకూడదు. కనుక తండ్రి అయ్యా, ఆనంద హృదయమును కలుగు చేయు, నీ పరిశుద్ధాత్మను మాకందరికి అనుగ్రహించుమని వెళుతున్న వారికి, అలాగే మా మందిరానికి వచ్చిన వారందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదమును దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.